నెహ్రూ అనంటే కమల, నెహ్రూ కాలనీకి కరుణ అంటే నెహ్రూకి కరుణ అనేటటువంటి నామాన్ని అనుసంధానం చేసి ఇక్కడ కొలువై ఉన్నటువంటి తల్లికి 3 తారలు వచ్చే క్షేమతార, సంపత్తార, మోక్షతార. మీరు క్షేమంగా ఉంటారు, సంపద కలుగుతుంది, మోక్షాన్ని కలగజేస్తుంది. ఈ 3 కలిగి వచ్చినటువంటి తారతోనే ఈ నామము. అలానే ఇందాక దయానందుడు చెప్పినట్టుగా వాళ్ళు నన్ను అడిగినప్పుడు విగ్రహాన్ని మార్చచ్చా లేదా అని అడగడం చూడడం కోసం ఇక్కడికి వచ్చాను. చిన్నమ్మవారు ఆజ్ఞాపిస్తేనే పునఃప్రతిష్ఠ చేయడం జరిగింది. ఆమె ఆజ్ఞ లేనిది ఇంత పెద్ద కార్యక్రమం చేయడము సాధ్యము కాదు. దీనికి సహకరించినటువంటి 15 మంది సభ్యులని మీరు మర్చిపోవద్దు. సేవ అనేది వేరొక విధం, కానీ మంత్రజపం వాళ్ళు చేసిన 60 రోజుల శ్రమ తరతరాలకు నిలబడిపోతూ ఉంటుంది. మీరు పెట్టుకున్నటువంటి యంత్రము 5 రోజుల ప్రతిష్ఠ జపం చేసిన యంత్రాలు కాదవి. 60 రోజుల పాటు 4 కాలాల సమయంలో వాళ్ళు జపాలు చేసి అందులో నీళ్ళని పోసి ఆ నీళ్లతో వచ్చినటువంటి శక్తిని ఆ విగ్రహం కింద పెట్టుకున్నాం. నేను జపాలు చేసే సమయంలో మధ్యలో ఒకసారి వచ్చి పాతమ్మ వారి దగ్గర జాకెట్ ముక్క మీద చూసి ఫోటో తీశాను, వాళ్ళకు చూపించా. ఒక జీవకళ చూసిరా మీరు? జీవకళ అంటే ఆ కళ అమ్మవారిని బయటికి తీసుకురాగలిగింది ఎవరు అంటే ఈ 15 మంది. ఈ 15 మంది బయటికి తీసుకురాగలిగారు కాబట్టి ఈరోజు కొత్త అమ్మవారి దగ్గర మనం పెట్టడం జరిగింది. అమ్మవారికి ఈరోజు కళ్యాణం జరిగిన తర్వాత రేపటి నుంచి మీ అమ్మవారి ఆలయం ముందు కరుణస్వరూపిణి శ్రీ కరుణామయి ముత్యాలమ్మ తల్లి మాత చల్లగా చూసేటటువంటి తల్లి ఎడమ వైపు అమ్మవారికి నిలబడి చెబితే అమ్మవారు విశేషంగా వింటుంది, మిమ్మల్ని కరుణిస్తుంది, కాపాడుతుంది. ఈ ఆలయము వచ్చే సంవత్సరం కల్లా విశేషమైనటువంటి అభివృద్ధిలో నిర్మాణమయ్యి ఈ స్థలాన్ని చూస్తూ చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా ఒక భక్తి భావన విరాజిల్లేటటువంటి దేవతలు కొలువయ్యేటటువంటి క్షేత్రముగా మారబోతుంది. వచ్చే కళ్యాణం మనం ఇంకా అంగరంగ వైభవేతముగా నిర్వహించుకుందాము. అలానే అమ్మవారికి మొట్టమొదటి కళ్యాణము కాబట్టి ఈ మొట్టమొదటి కళ్యాణ కార్యక్రమంలో కన్యగా ఉండేటటువంటి దానము చేయాలి. అందరము కూడా కొబ్బరి బొండాన్ని కడుగుతాం. అందరూ కొబ్బరి బొండం కడిగిన తర్వాత అమ్మవారికి కన్యాదాన దక్షిణ సమర్పించి అమ్మవారికి వివాహం చేసేటటువంటి విధానముగా పెద్దలు అందరూ కూడా భాగస్వాములై అయ్యగారితో కలిసి ఈ కార్యక్రమాన్ని చేయవలసిందిగా తెలియజేస్తున్నాను. ఒకసారి అందరూ చెప్పండి, జై బోలో మాతా శ్రీ కరుణామయి ముత్యాలమ్మ తల్లి మాతాకి. మా పేరు చెప్పండి మూడు సార్లు ఒకసారి 3 సార్లు ఇలాతో చెప్పిద్దాం. లేడీస్కి ఒకసారి 3 సార్లు చెప్పిద్దాం. కరుణామయి ముత్యాలమ్మ ఒకసారి చెప్పండి మీరు ముగ్గురు అందరూ కూడా 3 సార్లు చెప్పండి. కరుణామయి ముత్యాలమ్మ, కరుణామయి ముత్యాలమ్మ, కరుణామయి ముత్యాలమ్మ.